వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వైజాగ్లో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆర్థిక ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణం. వీటిపై ప్రభుత్వం పెద్దలు, ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దల తాలూకా కన్ను ఈ ప్రాంతమే పడింది. చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో, ఎక్కడైతే వారి తాలూకా కనుసన్నలో ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీ వారి వందమాగతులకి, వారి పార్టీ నాయకులకి మరి అక్రమంగా వారి కట్టబెట్టే పరిస్థితిని జరుగుతుంది. ఉదాహరణకి మొన్న మన విశాఖపట్నంలో 50 ఎకరాలని, 1 ఎకరం 7 కోట్ల రూపాయలు చేసే విలువైన భూమిని ముఖ్యంగా స్థానిక అధికారులు 7 కోట్ల రూపాయలు ఎకరం ఉంటుందని చెప్పని వాటిని వారు ఎవాల్యుయేషన్ చేసి రికమెండ్ చేస్తే స్థానిక జాయింట్ కలెక్టరు, అలాగే జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ గారు, అలాగే రాష్ట్రంలో ఉన్న CCLA గారు రికమెండ్ చేస్తే దాన్ని అప్పనంగా 50 లక్షల రూపాయలకి ఎకరాన్ని, ఆ 50 ఎకరాలని వారికి కేటాయింపు జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఎంత అడిగినప్పటికీ కూడా దీన్ని చేయడము, దీన్ని ఆక్షేపిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం, దీనిపై పోరాటం చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇంతకుముందు కూడా గత ప్రభుత్వాలు కూడా ఈ ప్రాంతంలో కేటాయింపులు చేసినాయి, చేయలేదని చెప్పలే. కానీ ఎవరికి చేసింది? చేసిన ఆ సంస్థ ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ ఏదైతే అత్యుత్తమంగా ఆ రోజు ఉన్నాయో అలాంటి సంస్థలకి వాళ్ళ కేటాయింపులు చేసిన విషయాన్ని ఇవాళ తెలియజేస్తున్నాం. ఐటీని అభివృద్ధి చేయాలని, ఐటీ పార్క్ పెట్టాలని మన రుషికొండలో కానీ, లేదా ఇక్కడ ఇచ్చిన విప్రోకి కానీ, ఇప్పుడున్న టేక్ మహేంద్రాకి కానీ, వీటికన్నిటికీ కూడా ఆ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యను తీర్చాలి, విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కేటాయింపులు చేస్తాం. ఈరోజు ఇచ్చిన మరి ఈ సంస్థ తాలూకా మరి పరిస్థితి చూసుకుంటే, ఈ సంస్థకున్న క్రెడెన్షియల్స్ చూసుకున్నా, ఇవాళ ఆలోచన చేస్తే ఏదైతే సెంట్రల్ సొల్యూషన్ లిమిటెడ్ అనే వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థ ఒక ఈసెంట్రిక్ సొల్యూషన్ లిమిటెడ్ ఆ సంస్థ, ఒక సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఒక ఏ లెవెల్లో చేయనియండి, ఒక సంస్థ చేస్తున్న ఉద్యోగి, ఆ ఉద్యోగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తనయుడికి ఒక సన్నిహితుడు కాబట్టి, స్నేహితుడు కాబట్టి ఆయనకు వచ్చి ఇది కట్టబెట్టడం, ఈ ప్రజాధనాన్ని, ఈ ప్రభుత్వ ధనాన్ని